కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ ఘోష్ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాడులు మొదలుపెట్టింది. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు మొదలుపెట్టాయి. ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే అవకతవకలకు పాల్పడినట్లు సీబీఐ ఘోష్పై కేసులు నమోదు చేసింది. ఆగస్టు 9న ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్ హత్యాచారానికి గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దర్యాప్తు తీరు దారుణంగా ఉందనే విమర్శలు రావడంతో హైకోర్టు కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్జీకర్ ఆసుపత్రిలో గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ కేసును కూడా న్యాయస్థానం సీబీఐకి బదిలీ చేసింది. 3 వారాల్లోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్ మరో 4గురికి నిన్న లై డిటెక్టివ్ పరీక్షలు చేశారు. దీనికోసం ఢిల్లీ నుంచి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాడులు పెట్టింది. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు మొదలుపెట్టాయి. ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై చెప్పారు. ఇప్పటికే అవకతవకలకు పాల్పడిన సీబీఐ ఘోష్పై పలు కేసులు నమోదు చేసింది. ఆగస్టు 9న ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్ హత్యాచారానికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. ఘటన దర్యాప్తు తీరు దారుణంగా ఉందని విమర్శలు రావడంతో హైకోర్టు కేసును సీబీఐకి బదిలీ చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆర్జీకర్ ఆసుపత్రిలో గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ అలాగే మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ పై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. ఈ కేసు కూడా న్యాయస్థానం సీబీఐకి బదిలీ చేసింది. 3 వారాల స్టేటస్ రిపోర్ట్ ని సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్ మరో 4గురికి సైడ్ ఎఫెక్టర్ పాలిగ్రాఫిక్ టెస్ట్ కూడా సీబీఐ అధికారులు చెప్పారు. సంజయ్ రాయ్తో పాటు ఇద్దరు డైలీ తో పాటు ఘోష్ కూడా పాలిగ్రాఫిక్ టెస్ట్ సీబీఐ అధికారులు చెప్పారు. దీనికోసం ఢిల్లీ నుండి ప్రత్యేకంగా కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రత్యేక బృందాలు కోల్కతా వెళ్ళి ఈ సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన 2021 నుంచి కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏదైనా యాక్సిడెంట్ లో పోయిన బాడీ కానీ ఎవరైనా యాక్సిడెంట్ కానీ ఎవరైనా గురై అనుమానాస్పదంగా పడిన మృతదేహాలు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో వస్తే ఆ డెడ్ బాడీని కూడా ఇల్లీగల్ గా అమ్ముకునే వాళ్ళకి కూడా ఆయన ఆరోపణలు ఉంది. ఇదే కాకుండా ఆసుపత్రికి సంబంధించి కూడా అస్థికరం సెంటర్లు తెలిసేవారని దీంట్లో కూడా ఓటు ఎక్కువ చేసేవారని అస్థికరమైన సరుకులు కూడా ఆసుపత్రికి తీసుకొచ్చేవారని థర్డ్ పార్టీ ఏజెన్సీని పెట్టుకొని ఇలా అనేక అవినీతి మరొకరు ప్రిన్సిపల్ సందేశ్ ఘోషిగా ఉన్నాయి. సో ఆయన 2020 కూడా ఈ ఆసుపత్రులు ఎదుర్కొంటూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ఏంటంటే కొంత మేరకు ప్రభుత్వంలోని పెద్దలు ఘోష్ కి సహాయం ఉండడం అలాగే స్థానిక నేతలు కూడా సందీప్ ఘోష్ కి సపోర్ట్ ఉండడంతో ఇద్దరు కూడా బయటకు రాలేదు. కానీ ఎప్పుడైతే ట్రైనీ డాక్టర్ అత్యంతరం ఘటన జరిగిందో దేశ రాష్ట్రంగా కూడా ఎదుర్కొ దీంట్లో విషయాలు కొన్ని విస్తుపోయే విధంగా బయటకు వస్తున్నాయి. సాక్షాత్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు వేదికలతో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎందుకు అనుమతించలేదు? సంఘటన జరిగాక రాత్రి 11 గంటల 45 నిమిషాలకు మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేస్తారు? మీరు అసలు పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? మొదటగా కూడా జస్టిస్ దీపక్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలుస్తుంది. కానీ డెఫినెట్ గా కూడా ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ చూస్తుంటే సిబిఐ నేరుగా ఈ కేసుని విచారణ చేపట్టడం, అలాగే పాలిగ్రాఫ్ టెస్టులు, నిందితులకు సైకో అనాలిసిస్ టెస్ట్ కూడా చేస్తుండడం, ఖచ్చితంగా కూడా దీంట్లో దోషులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే యోచనలో అటు సిబిఐ లేదు. సేమ్ టైం కూడా ప్రస్తుతం మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా డిఫెన్స్ లో పడింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా దుర్మార్గమైంది ఈ విషయం. తృణమూల్ కాంగ్రెస్ నేతలు కొంతమంది ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణ ఉన్న నేపథ్యంలో ఆ మత కొట్టుకోవాలంటే డెఫినెట్ గా కూడా నిందితులపై కఠిన శిక్ష మమతా బెనర్జీ వేయాల్సిందే. అందుకు కేంద్ర ప్రభుత్వం సంస్థ సిబిఐకి సహకరించాల్సిందే అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో మొత్తానికి రోజుకో ట్విస్ట్, రోజుకో మనసు తిరుగుతుంది ఈ కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ డాక్టర్ అత్యాచార సంఘటన. మరోపైకి ఏమో ఎస్ఐ పైన కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. మీడియా ప్రతినిధులు వెళ్ళి ఆయన అసలు ఈ అత్యాచార సంఘటనపై మాట్లాడమంటే ఆ సదరు సర్కిల్ ఎస్ఐ కూడా సబ్ ఇన్స్పెక్టర్ కూడా పరిగెడుతూ ఉంటారు. మనం విజయంలో కూడా చూస్తాము. పారిపోయే విధంగా కూడా పరిగెట్టి ఆ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి దాక్కున్నారు. ఎందుకంటే ఆ సబ్ ఇన్స్పెక్టర్ కూడా దీంట్లో కీలక నిందితుడు సంజయ్ రాయ్కి సహకరించాలని. ఈ సంజయ్ రాయ్ అక్కడ కాంట్రాక్ట్ బేస్ లో వర్క్ చేస్తున్నాడు. స్థానికంగా అతని చాలా పలుకుబడి కూడా చాలా సపోర్ట్ ఉందనేది కూడా మరోపై ప్రచారంలో ఉంది. కానీ ఏదైనప్పటికీ ఒక్కొక్కటిగా కూడా కేసుని ప్రాథమిక స్థాయి నుంచి దర్యాప్తు మొదలుపెట్టింది. ఖచ్చితంగా ప్రస్తుతానికి సిబిఐ వర్గాల సమాచారం మేరకు 15-20 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అతను ఏం జరిగింది, ఎందుకు ఆ ట్రైనీ డాక్టర్ అత్యాచారం చేశారో, ఏ కారణం చేశారు అనేది కూడా పూర్తి వివరాలు ఖచ్చితంగా సిబిఐ 2 వారాల వరకు కూడా చేయబోతుంది అనేది కూడా ప్రస్తుతం సిబిఐ వర్గాలు పేర్కొంటున్నాయి. వైశాఖి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. তোমাকে জানি না কি যে তথ্যগুলো আমি দিয়ে রাখলাম